తలారి పరమాత్మ పరంజ్యోతి యాలయ్య ఇంటి బిర్యానీ వెళ్ళిపోతుంది అమ్మా వెళ్ళి అమ్మా ఏడుండవమ్మా మళ్ళీ చెప్తాను కొంచెం వెనక్కి రా సార్గా పడిందంట ఆయనకు పరమాత్మనికి ఏం తప్పు చేసిట్టామన్నమ్మా సాయంకాలం 6 గంటల దాకా బాగుంటాయి నా కళ్ళు 6 గంటలు అయిపోయికే పరందాడు పుట్టుకుని పెరుకొని వస్తాడు బా ఎవరికి తప్పు చేసిట్టామన్నా నా కళ్ళు అన్యాయంగా వెళ్ళిపోయినా ఏడుండవమ్మా అమ్మా ఏం ఎక్కడో మాట్లాడతాను ఏమన్నాయినా ఏడుండవు ఇంకా జగన్కి ఏమో కొంచెం పొన్నుందంట ఏడుండవు తెలియ ఏమన్నా బాబు పరమాత్ముడు కళ్ళు అన్యాయంగా పెరుకొని ఏమట్లా సాయంకాలం 6 గంటలు అయిపోయి ఏమీ కనిపించలేదమ్మో ఏమది నీ ముందర ఉన్నాలేరా పరమాత్ముడు అన్యాయంగా కళ్ళు పెరుకొని అవుతాము ఎవరు తప్పు చేసిందమ్మా నాకు ఎండ్లు వెళ్ళిపోలేట లేదు ఈ హనుమాన్ మేరకు తప్పు చేసిన ఈ తబలా మేరకు తప్పు చేసిన ఈ ఊళ్ళో ఎలా చదువుకొని అన్యాయం చేయలేదు ఇవన్నీ కప్పాలి మా నా కళ్ళు నువ్వేడుండవా ఏమైనా ఏంటి ఉండాలి బాబు నీ ముందరే ఇదిగో పరమాత్ముడు అన్యాయంగా కళ్ళు పెరుకొని పాపం నేను పోయి పెరేసాను 3 దినాలు నీకు ఏమట్లా గవర్నమెంట్ హాస్పిటల్ గ్లూకోజ్ చేయించుకుంటాను గ్లూకోజ్ కాదు గ్లూకోజ్ యావదో కోసం నాకు పోయి అవునాయినా నువ్వేడుండవు తెలి ఏడేమన్నా ఏడుండవా నీ ముందరే ఉన్నా బాబు నా ముందరే ఉండవా అవును మరి అయ్యో నా బంగారు నా వచ్చిన అదిగో అయ్యి నీ వంగి సుమారు ఇన్సాన్ ఏంటా ఇదే బుట్టు పుట్టుగా ఉందా అమ్ముకు మేకో కొడుతుందా ఎవడన్నా కొడతాను మొయ్యకు స్టాండ్ అమ్మా చెల్లె ఏం బాబు నువ్వేడుండవు అమ్మా ఇదిగో నేనే ఉన్నాను నువ్వు ఎక్కడెక్కడ పెట్టేది అని ఏం చేతులు అడ్డం పెట్టుకుంటే అట్లా పెట్టకూడదు బాబు అమ్మకి ఏం చెల్లెని ముట్టుకోకూడదా పిట్టేనాడు ముట్టుకుంటే ఏమంటాడు నేను ముట్టుకోలేదు నువ్వు ముట్టుకోకూడదా ఏడుండవు అమ్మా ఇదేనా ఉండాలి ఇదిగో రా ఎక్కడి చేతులు అమ్మ తలకాయ అమ్మ ఇదే మేడా తలకాయ కదా లే అబ్బాయ చూసా మరి అమ్మది ఎంతలా ఉందా తలకాయ చూసాము రే అమ్మ తలకాయ ఎంత ఉందమ్మా బాగుండవా బాగున్నా ఎన్నాళ్ళు అయినమ్మా నీ ముగ్గు మూసి మగం చూసి ఏంటో స్పెల్లింగ్ మిస్టేక్ అవుతుందమ్మా కెండ్లు వెళ్ళిపోయినా ఏడుండవు ఏంటన్నా బాబు బాగుండాలి పర్వాలేదా నడుము ఇట్లయితే